తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీద మల్లొకపారి ఫైర్ అయ్యిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు. ఈ రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్. ఈయన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి కాంగ్రెస్ కు గుండు సున్నా తీసుకొచ్చిండని చెప్పి విమర్శన చేసిండయ్యా. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పతనాన్ని రేవంతే ప్రారంభం చేసిండని, రాబోయే రోజులలో ఇంకా రేవంత్ రెడ్డి ఇట్లనే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడుచుకోవడు పక్క అని జనంతా కారెడ్డాలనుకుంటా గట్టిగానే ఫైర్ అయ్యిండు. రాహుల్ గాంధీ దేశంలో బీజేపీని గెలిపించి కత్తున్నాడు. రాహుల్ గాంధీ చేయబట్టే బీజేపీ ఊకూకే గెలుస్తున్నది. దేశంలో నరేంద్ర మోదీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త గీ రాహుల్ గాంధీనే. కాంగ్రెస్ ని ఓటెత్తే రైతు బంధుకు శర్మగీతం అని చెప్పి కేసీఆర్ ముందే చెప్పిండు. ఆయన ఎట్లా వార్నింగ్ ఇచ్చిండో కేసీఆర్ సార్ అట్లనే అవుతున్నది వీళ్ళ తతంగం అంతా. అసలు తెలంగాణ పబ్లిక్ తిడుతున్న తిట్లు రేవంత్ రెడ్డి ఇంటే తట్టుకోలేడు. ఏడాది లోపే కాంగ్రెస్ పార్టీ దగాకోరు నైజాన్ని తెలంగాణ ప్రజలను తెలుసుకున్నారు. అసలు పట్నం మహేందర్ రెడ్డి వెనుపోడు కారణంగానే మొత్తుకు ఆనంద్ ఓడిపోయిండు. మోసగాళ్ళంతా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు నాయకులు మాత్రమే అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ రేవంత్ రెడ్డి సూచనలతోనే సభ నడిపిస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైకులు కూడా ఇత్తలేడు. ప్రజాపాలనని చెప్పుకునే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇయ్యనికే గదగద వణికిపోతున్నాడు. తెలంగాణ పబ్లిక్ పడుతున్న తిప్పల మీద అసెంబ్లీలో ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయాలి, మొత్తం కడిగి పారేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫుట్బాల్ ఆడుకోనికే తయారుకున్నారు రేవంత్ రెడ్డిని అని చెప్పి గట్టిగానే ఫైర్ అయ్యిండు కేటీఆర్ సార్ రేవంత్ రెడ్డి సార్ మీద. ఇక ఈ ముచ్చట్లలో మంత్రి కేటీఆర్ సార్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మాట్లాడుకుంటా ఒక సెటైరికల్ ట్వీట్ చేసిండు. బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాంధీకి కాంగ్రాట్స్ అనుకుంటా జనంతా ఎడ్డిచ్చినట్టే ఒక పోస్టును పెట్టిండు. దీని మీద కాంగ్రెస్ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యిండ్రు. ఇంట్లో ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ సార్ కు కౌంటర్ ఇచ్చుకుంటా కర్ణాటక తెలంగాణలో ఎట్లా పుంజుకున్నాయో అట్లనే దేశవ్యాప్తంగా గెలిచి చూపెడతామని చెప్పి ధీమాను వ్యక్తం చేసిండు. అయ్యా పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కోసం బీఆర్ఎస్ 0 సీట్లు తెచ్చుకున్నారనే విషయాన్ని మర్చిపోకు నాయన కేటీఆర్ అని సూచన కూడా చేసిండు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు గులాబీ పార్టీ మూల కారణం అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక కేటీఆర్ సార్ ట్వీట్ మీద ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా రియాక్ట్ అవ్వకుండా ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్ కు చాలా ఆనందాన్ని ఇస్తున్నదని చెప్పుకుంటా వచ్చిండు. కేసుల మాఫీ కోసం ఇదంతా అనే మాట నిజం కాదనయ్యా అని పొన్నం సారు కేటీఆర్ కు ఎదురు ప్రశ్ననే వేసిండు. దేశాన్ని ఏలుతామని చెప్పి పార్టీ పేరు మార్చుకున్న మీ పార్టీ ఢిల్లీ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేదయ్యా అని కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కూడా మాట్లాడబట్టిండు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల బంధం విడదీయరాని బంధం, అది నిజమని మళ్ళొక్క పారి కేటీఆర్ నిరూపణ చేసిండు. ఆయన పెట్టిన ఎక్స్ల పోస్టు తోటని చెప్పి ఎద్దేవా చేసినట్టే మాట్లాడుకుంటూ వచ్చిండు పొన్నం ప్రభాకర్ సారు. ఇట్లా ఎవరి తీరుగా వాళ్ళు కేటీఆర్ సార్ ఇచ్చినటువంటి కౌంటర్ కు రీకౌంటర్లు చేస్తున్నారయ్యా. మరి ఈ పంచాయతీ ఇక్కడితోనే ఆగుతుందా లేకపోతే ఇంకా ఎంత దూరం పోతుందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.